హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదల కసరత్తు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్కు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాను ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్పై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటికి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేశాయి. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించారు. ఆదివారం మంత్రిమండలి సమావేశం చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి. మరోవైపు ఇప్పటికే పరీక్ష నిర్వహించి నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లో విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ, జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్టు తెలిసింది. మహిళలకు 33% రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమల్లో వారికి న్యాయపరమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్టు అవుతుందని భావిస్తుంది. మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు వెల్లడి. మహిళా శిశు సంక్షేమ అధికారుల నియామకాన్ని నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. మహిళా శిశు సంక్షేమ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి, అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి తదితర మొత్తం 27 ఖాళీల భర్తీకి గత ఏడాది జనవరి 3న పరీక్ష నిర్వహించారు. ఎంపికైన వారి పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో చూడాలని కమిషన్ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.